తూర్పు గోదావరి జిల్లాలో అమానుష్యం చోటు చేసుకుంది. భార్యకు చిత్రహింసలు పెట్టాడు భర్త అభిరామ్. అనుమానంతో భార్యకు గుండు కొట్టించాడు. వైరల్గా మారడంతో జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. భర్త అభిరామ్పై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాల్ని ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే జక్కంపొడి. అమానుష్య ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో గుండు కొట్టించాడు భర్త అభిరామ్. ఈ వీడియో వైరల్గా మారడంతో జిల్లా అధికారులు స్పందించారు. భార్యను చిత్రహింసలు పెట్టిన అభిరామ్పై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. భార్యపై అనుమానంతో భర్త అభిరామ్ చిత్రహింసలకు గురిచేశాడు. ఏకంగా భార్యకు గుండు కొట్టించి ఆమెను అవమానపరిచాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. దీనికి జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్ స్పందించి మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భర్త అభిరామ్పై ఇటు బాధితురాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక బాధితురాలని ఎమ్మెల్యే జక్కంపొడి కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. ఎస్, మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, బాధితురాలికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. అలాగే ఎమ్మెల్యే కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అలాగే ఆ భర్త అభిరామ్ సంబంధించి ప్రస్తుతం రిమాండ్ చేశారా? ఏం జరుగుతుంది? రామ్దాస్ ఈ తూర్పుగోదావరి జిల్లా సీతానారాయణ మండలం పెదకొండపూడిలో చాలా అమానుష ఘటన చోటు చేసిందని చెప్పాలి. ఎవరైతే భర్త అభిరామ్ ఎవరైతే ఉన్నారో ఈ కొండపూడికి సంబంధించినటువంటి ఆశాతో అయితే గత చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసేటప్పుడు హైదరాబాద్ లో పరిచయం ఏర్పడింది. అంతేకాకుండా సీతానగరం వచ్చిన సమయంలోనే వాళ్ళకు కూడా పరిచయం ఇక్కడ కొండపూడి సీతానగరం ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు కూడా పరిచయం ఏర్పడంతో గత కొన్నాళ్ళ నుంచి కూడా గతంలో ఈ ఆశకు ఎవరైతే పెళ్లి అయిపోయినా సరే తన వివాహం ఆడారు. వివాహం అయిన నేపథ్యంలో మళ్ళీ తనతో పరిచయాన్ని కూడా వదిలించుకునేందుకే నిన్న భర్త ఎవరైతే ఉన్నారో అభిరామ్ అయితే అమానుష్యంగా ప్రవర్తించారని చెప్పాలి. ఆ యొక్క ప్రవర్తనతో అక్కడందరూ ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా అవాక్కైన పరిస్థితి. తన భార్య ఎవరైతే ఉన్నారో భార్య ఆశను తనకు ఉన్నటువంటి వెళ్ళి తన కారులో వచ్చి నిన్న హైదరాబాద్ నుంచి రావడం, నేరుగా అక్కడ షూటింగ్ నిమిత్తం రావగానే ఇంట్లోకి పెదశంకర్పూడి ఇంటికి రావడంతో పాటు తన ఆశ ఎవరైతే ఆశను ఇంట్లోకి తీసుకుని వచ్చి రావడంతోనే తనైతే జుట్టు కత్తిరించి మొత్తం గుండు గీసినట్టు శిరోమండనం చేసినటువంటి ఘటన మొత్తం తూర్పు జిల్లాలో సంచలనంగా మారింది. అక్కడి నుంచి జుట్టు కత్తిరించిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళపై కూడా శబదం చేస్తూ వీడియో తీస్తారా, ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు వీడియోలో కూడా అక్కడ హెచ్చరించినటువంటి పరిస్థితి. అభిరామ్ ఒక సినీ పక్కీలో అంతా కూడా యాక్ట్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిపై అయితే వెంటనే పోలీసు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ వీడియో ఏదైతే వైరల్ అవుతుందో ఆ వీడియో ఆధారంగా వెంటనే జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా అలర్ట్ చేయడం. ప్రకాష్, ఒకసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. బాధితురాలి వర్షన్ కూడా విందాం. దీనికంటే ముందు ఆర్టీవీ తరఫున ఒకటి చెప్తున్నాం, డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. దీనికి సంబంధించి ఈ వార్తగానే ప్రసారం చేస్తున్నాం. కేవలం దీని ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించి భార్యను చిత్రహింసలు పెట్టాడు భర్త అభిరామ్. దీనికి సంబంధించి భార్య కూడా అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. ఆయన ఇంట్లోకి రమ్మన్నాడు సార్. ఇంక గొడవలు వద్దు, ఏమొద్దు, కాపురం చేసుకుందాం, అమ్మ నాన్న కూడా వస్తారని చెప్పేసి మాటలు చెప్పి చేపట్టుకొని లాక్కొని వెళ్ళి బుడ్డని తన్ని ఆ రూమ్లో పెట్టేసి లోపల తీసుకొని పోయి నా కాలు చేతులన్నీ వెనకాల ఇరిచేసి నా నడుము మీద మెడల మీద కూర్చొని నా చేతులన్నీ గోడకేసి కొట్టి తల కొట్టి నా గుండు గీసేసాడు. ఎంతమంది పెద్దలు చెప్పినా తప్పురా అన్న కూడా వినకుండా గుండు కొట్టేసేసి నేను పెళ్లి చేసుకుంటా, నా పెళ్ళికి నువ్వు అడ్డొస్తావా, నీకేమైనా తాళి కట్టానా, నేను సరదాగా నీతో సహజీవనం చేశాను, నువ్వు నా పెళ్ళం వెంటే అది ఇది అనుకొని ఎవడొస్తాడో నేను చూస్తాను, నాకు ఎవరు వచ్చినా కూడా నాకు సపోర్ట్ ఉంది, అది ఇది అనుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి అందరూ పబ్లిక్లో అందరూ అంకుల్ ఆంటీ వాళ్ళు అందరూ ముందు జుట్టు చూపిస్తే ఇదిగో దీని జుట్టు నేను కట్ చేశాను అది ఇది అనుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు సార్. మస్తు నరకం చూపించి కొట్టి గుండు గీకిచ్చేసారు మొత్తం. లేదు సార్, నా జుట్టు తీసుకొని పోయి నా పిల్లని జుట్టు నేను కొరిగానని చెప్పేసి చెప్పాడంట. ఊరు జనాలందరూ వీడియో కూడా తీశారు సార్. ఇప్పుడు నాకు నా భర్త ఇంట్లో నేను ఉండకూడదంట, నా భర్త దగ్గర నాకు స్థానం లేదంట. ఇప్పుడేమో నేను నా అత్త మామల నా మొగుడితో నాకు ఆ ఇంట్లో నా బిడ్డకి నాకు స్థానం కావాలి, హక్కు కావాలి. అదే నేను కోరుకుంటున్నాను. నన్ను ఇంకెప్పుడు కొట్టకుండా, నన్ను ఈ రకంగా టార్చర్ చేయకుండా
నన్ను బాగా చూసుకోవాలి నా భర్త. లేదనుకో నేను ఎంత డబ్బులు అయితే పెట్టానో నా డబ్బులు నాకు ఇచ్చేసి వారసత్వం కింద ఆ ఇంటి పేరు నా కొడుక్కి కావాలి అంతే. అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు సార్. ఎస్, అనుమానంతో భార్యకు గుండు కొట్టించారు భర్త అభిరామ్. ఇక ఈ వీడియో వైరల్గా మారడంతో జిల్లా అధికారులు కూడా స్పందించారు. చర్యలకు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఎస్ ప్రకాష్ దీనికి సంబంధించి ఎట్లా చర్చ సాగుతుంది అంటే ఆ భర్త ఎందుకో భార్యను పూర్తిగా అనుమానంతో పూర్తి స్థాయిలో ఆ రకంగా గుండు కొట్టించి మరి అవమానానికి గురి చేసిన ఘటనకు సంబంధించి అటు అధికారులు ఏమంటున్నారు, అలాగే ఎమ్మెల్యే కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి చర్చ సాగుతుంది? ఎస్, ఇప్పుడంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఈ సీతానగరం మండలం పెద్దసందుకు మొత్తం అంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో దీనిపై అధికారులు స్పందించడమే కాకుండా దీనిపై స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా స్పందించారు. అక్కడ ఆమెకైతే న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి అన్నారు. మొత్తంగా చూసుకుంటే తనను వదిలించుకోవడానికి అభిరామ్ ఎవరైతే హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటారో ఆ సమయంలో తనను కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తిగా ఉండడం, ఇప్పుడంతా కూడా మరొక పెళ్లి చేసుకోవడానికి ఈ విధంగా తనైతే వదిలించుకోవడానికి ఈ విధంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ కుటుంబ అయితే గొడవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా గతంలో కూడా కుటుంబం ఆమెనైతే చిత్రహింసలు వేస్తున్నట్టుగా, అలాగే తనైతే వేధిస్తున్నట్టుగా వేధింపుల కేసు కూడా తనలో గతంలో 2 నెలల క్రితం కూడా ఆశ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు కూడా పట్టించుకోకపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మళ్ళీ తను వదిలించుకునేందుకు తనకు గతంలో ఉన్నటువంటి ఆస్తులు కూడా ఈ అభిరామ్ తనకున్నటువంటి ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు అన్ని కూడా అభిరామ్ అమ్మేసి మొత్తం డబ్బు చేసుకుని క్యాష్ చేసుకుని పట్టుకుని వెళ్ళిపోవడని ఇప్పుడైతే ఆశ కూడా ఆరోపణ చేస్తుందని, ఇవన్నీ కూడా తనకు బోలంత డబ్బు రూపంలో ఇచ్చాను అవి అన్ని కూడా ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి ఈ విధంగా చిత్రహింసలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు నిన్న వచ్చి సడన్ గా వచ్చి గుండు గీసి ఈ విధంగా చేయడంతో మొత్తం గ్రామస్తులు చూస్తుండగానే ఈ విధమైన చర్యకైతే పాల్పడ్డాడని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడైతే అధికారులు కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అభిరామ్ అయితే అదుపులో తీసుకున్నారు. విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లాలో అమానుష్యం చోటు చేసుకుంది. భార్యకు చిత్రహింసలు పెట్టాడు భర్త అభిరామ్. అనుమానంతో భార్యకు గుండు కొట్టించాడు. అలాగే ఈ వీడియో వైరల్గా మారడంతో జిల్లా అధికారులు కూడా స్పందించారు. ఇక మహిళా శిశు సంక్షేమ అధికారులు చర్యలకు పూనుకున్నారు. భర్త అభిరామ్పై అటు బాధితురాలు కూడా ఫిర్యాదు చేసింది. ఇక బాధితురాలను కూడా ఆదుకుంటామని ఎమ్మెల్యే జక్కంపూడి కూడా హామీ ఇచ్చారు. చనకొండపూడి గ్రామంలో జరిగినటువంటి సంఘటన నిజంగా బాధ అనిపించేటటువంటిదే. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి చిన్న అభిప్రాయ భేదాలని మరి ఈ రకంగా భర్త భార్య మీద ప్రవర్తించినటువంటి తీరు ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేటటువంటిది, బాధ కలిగించేటటువంటిదే. పాప పేరు ఆశమ్మ. హైదరాబాదులో సినిమా రంగంలో జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నానని చెప్తా ఉంది. సుమారుగా ఒక 7 సంవత్సరాల క్రితం ఇద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పి, అది ఈ మధ్యకాలంలో ఇద్దరికీ కూడా కాస్త సఖ్యత లేకపోవడం కారణంగా ఘర్షణలు అవుతున్నాయని చెప్పి, ఆ కారణంగా భార్య మీద భర్త కాస్త దురుసుగా ప్రవర్తించి ఈ రకంగా చేశాడు అనేటువంటిది ఆ పాప చెప్తా ఉంది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇమీడియట్గా కదలడం, ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని కస్టడీలోకి తీసుకుని ఇమీడియట్గా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా కూడా తప్పే, దానికి తగినటువంటి శిక్ష అనుభవించాల్సిందే. వేళ ఆ పాపకు కూడా పూర్తిగా కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగాను ప్రభుత్వం కానీ మేము కానీ తోడుగా నిలబడతాం. నీకు జరిగినటువంటి అన్యాయానికి మా తరపున, ప్రభుత్వం తరపున లా ప్రకారం లీగల్గా నీకు ఏ రకంగా మేము సాయం అందించగలిగితే ఖచ్చితంగా అన్ని రకాలుగాను కూడా నీకు తోడుగా ఉంటామమ్మా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రొద్దుటే ఆశ గురించి పెదకొండేపాడులో ఒక ఇష్యూ జరిగింది. ఆ అమ్మాయికి శిరోమండనం జరిగింది. యాక్షన్ తీసుకోమనేసి కలెక్టర్ మేడం గారి నుంచి, సెక్రటేరియట్ నుంచి వచ్చింది. రాగానే నేను వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నారు. దగ్గరుండి చూసి అన్నీ చేయమంటే వెళ్ళేసరికి అమ్మాయిని సీతానగరం పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. వెళ్ళి సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారిని కలిసి ఎఫ్ఐఆర్ ఏం కట్టారో సెక్షన్స్ అన్నీ చూసి మళ్ళీ వారికి ఇన్ఫామ్ చేస్తే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చూసి 2 రోజులు అబ్జర్వేషన్లో మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అబ్జర్వేషన్లో పెట్టి అన్ని హెల్త్ అది దగ్గరుండి చూడమన్నారు. దాని గురించి తీసుకొచ్చి ఇక్కడ ఓపీలో చూపించాం. మళ్ళీ ఎక్స్రేలు అంటే అన్నీ చూసి ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్కి పెడుతున్నామండి. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఈ 2 days
అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత అమ్మాయి హోమ్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇది కలెక్టర్ మేడం గారును తర్వాత మా సెక్రటేరియట్ నుంచి డిప్యూటీ సెక్రటరీ గారు ఆయన ఇద్దరు ఇన్ఫామ్ చేసి వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయమంటే దాని ప్రకారం చేసి ఆ అమ్మాయి దగ్గరుండి అన్నీ చూడటం జరిగింది.